సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాం. సో ఇదేంటంటే మీకు ఆల్రెడీ తమిళలో చూసిన కానీ అర్థమైపోయి ఉంటుంది. వాట్సాప్ న్యూ ఫేసెస్ యాడ్ చేశారన్నమాట. సో ఆ ఫేసెస్ చూద్దాం. రేపు మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్స్ మెచ్చుకోకండి. నేను కూడా తెలుసుకుంటాను. అంటే నా వీడియో ఏమేమి ప్లేస్కి వెళ్తున్నాయో సో నాకు తెలియాలి కాబట్టి కింద కామెంట్స్ మెచ్చుకోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ముందు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లోకి వెళ్ళండి. అండ్ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు కిందన. సో ఆప్షన్ మీకు ప్రస్తుతానికి ఇది బీటా వర్షన్లోనే ఉంది. సో ఇప్పుడు నార్మల్ యూజ్ చేసుకొని ఎలా రావాలో చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో ఏం చేస్తారంటే సో వాట్సాప్ బీటా అని సెర్చ్ చేయండి. అక్కడ ఒక ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఎలా చేయాలో చెప్తాను. సో ఈ పేజీని ఒక 3 to 4 times రీఫ్రెష్ చేస్తానండి. సో రీఫ్రెష్ చేస్తూ ఉంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే, మనం బీటా వర్షన్లోకి జాయిన్ అయిపోయాం. ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని అప్డేట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనం ఎవరైనా పర్సన్ చాట్ లాక్ చేయాలంటే ఆ చాట్ చెప్తాను. సో మీరు ఎవరైనా పర్సన్ చాట్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాట్ లాక్ అని కొత్త ఆప్షన్ వచ్చింది. సో మీకు ఎవరికైనా రాలేని వాడికి ఉంటే అప్డేట్ చేసుకోండి. ఓకే, సో అక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. మీకు ఫింగర్ ప్రింట్ లేకపోతే ఫేస్ లాక్ అయితే ఫేస్ లాక్. సో అది ఇచ్చింది, అది ఓకే మీద క్లిక్ చేయండి. అక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి. అంతే, మనకి చాట్ లాగానే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా మీ చాట్ ఓపెన్ చేయాలంటే లాక్ ఉందన్నమాట. ఓకే, సో ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 3 hours మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, సో ఇది మారిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది వాట్సాప్లోని. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ మనం ఏదైనా వీడియో కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి కానీ మనకి ఈ విధంగా వీడియో ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మన మామూలు యూడియోస్ కానీ వచ్చింది ఆప్షన్. సో అప్డేట్ చేయడం వల్ల అంటే అప్డేట్ చేసి చూడండి. ఓకే, లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మనకి వీడియో రెడీ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పెట్టుకోవచ్చు, అలా బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈజీగా వీడియో మెసేజ్ కూడా మీరు సెండ్ చేయొచ్చు ఈ ట్రిక్ ద్వారా. ఫ్రెండ్స్, 6th అప్డేట్ ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు అది ఆ మిస్టేక్ కింద వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ మెసేజ్ ఎడిట్ కూడా చేయొచ్చు. ఆ మెసేజ్ సెండ్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ మెసేజ్ మిస్టేక్ వచ్చింది. సో అది ఎలా చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, పైన చూడండి ఫ్రెండ్స్, 3 dots మీద క్లిక్ చేయండి, చూపిస్తాను. 3 dots మీద క్లిక్ చేయండి కానీ ఇక్కడ ఎడిట్ రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇదే మాట. సో ఆ సెకండ్ మీద క్లిక్ చేయండి, ఎడిట్. సో ఇక్కడ మీరు ఏమైనా తప్పుడు మెసేజ్ చేసినా రీఫ్రెష్ కూడా చేయొచ్చు. సో ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోయి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.